మన కాయిన్లీలో పడ్డది చేది కాయిన్లీలో పడ్డది చిన్ని గుడి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది గట్టి గిట్ చూడు ఫుల్ మంది ఎంట్రీ ఇంటికాడ తీసి అందరం పడ గణేష్ ఏ పడుతుంది ఫుల్ మంది మొత్తం ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ లైన్లని దొంగ లైన్లు లైన్ కట్టిరట్టు హలో గైస్ నేను ఎక్కడికి వెళ్తున్నామంటే హాసన్కి నాన్నకి గుడి పాటలు వేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటాం చిన్ని గుడి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఎంట్రీ అంత లైన్ ఈ లైన్ అంతా ఎప్పుడు వస్తుంది ఇప్పుడు దర్శనం అవుతుంది దేవుడు మాకు మస్తు మంది ఉన్నారు ఇక్కడ ఈ ముడుపు చెల్లించుకోవాలి గుళ్ళకి ఎంట్రీ ఇప్పుడే పైనకి పోతున్నాం మళ్ళీ కింద దిగాలడా ఉన్నారు ఫోన్లు ఉన్నాయి దుంకుతురు ఇళ్ళకి దుంకుతురు అంతా ఓన్లీ మోనిత్తలేరు స్పెషల్ దర్శనంలోకి వెళ్తున్నాం ఇప్పుడు మేము అంత ఎన్నో పడ్డారు దర్శనం అయిపోయింది బయట కుట్టాలు ఉన్నాయంటే ఇక్కడికి వచ్చాం ఇగో ఇక్కడ ఈ ఫోటోలు దిగుతారు వీళ్ళంతా ఇదంతా గుడి మస్తు పెద్ద ఉంది మస్తు మంది ఉన్నారు ఇగో ఇక్కడ పైన దేవుడు
ఏం దేవుడు మాకు కూడా తెలియదు, కరెక్ట్గా అనిపిస్తలేదుగా. ఏం దేవుడు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన కాయిన్లీలో పడ్డది చేది, కాయిన్లీలో పడ్డది. కొబ్బరికాయలు అల్లే కొడతారు అట్నా, మనల్ని కొట్టనే అట్నా. ఫుల్ లైన్ ఎక్కడికైనా, మస్తు లైన్. ప్రతి లింగానికి నీళ్ళు పోయాలంట. అక్కడ శివునికి ఎప్పుడు ఎనీ టైం అభిషేకం పొద్దునే ఉంటుంది. మస్తు లైన్, ఇదంతా లైనే, ఇదంతా లైనే కూడా. మన దగ్గరికి వెళ్తున్నాం. హనుమాన్ దర్శనం అయిపోయింది. వీళ్ళే దేవుణ్ణి చూడడానికి వీళ్ళే ఫోన్లు బయట పెట్టుకోమన్నారు. వీడియో తీయలేకపోయినా లోపల. గుడి ఎట్లుంది? ఇక్కడ హనుమాన్ దర్శనం అయిపోయింది, బయటకు పోతున్నాం. అంటే వేరు వచ్చావు ఇక్కడ ఉన్నారు వాళ్ళు, లైన్కి వేరట. మంది మాత్రం ఫుల్ మంది. ఇక్కడ షాపులు కూడా ఎక్కువ లేవు, కానీ గుడి మాత్రం పెద్దగా ఉంది. పెద్ద గుడి. మన వాళ్ళంతా పులిహోరలు తినుకుంటూ వస్తారు. ఇవి తీసుకుంటుంది సాధ్వి. సాధ్వి లడ్లు తింటుంది, పులిహోర. వీళ్ళకి ఇవ్వవు మరి మన సబ్స్క్రైబర్లు వస్తున్నా తీసుకుంటారు. అయిపోయింది, పోతున్నాం. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆటోలు ఎక్కి ఇంటికి వెళ్ళిపోడే. వీళ్ళు ఇక్కడ కూర్చొని తింటారు. ఇక్కడ కూర్చున్నారు. ఏమైంది? కాళ్ళు నొత్తున్నాయా? ఆటోలు ఎక్కి పోతున్నాం. ఆకలి అయితే లేదట, తినదట. మేమందరం తిననీకి పోతున్నాం. బాబీ చిన్ని తినవా? చిన్ని తినవా? మరిదా అన్నాడు. అందరం తిననీకి పోతున్నాం. తింటారా టీలు? నాకు కూడా ఆకలి అవుతుంది. పొద్దున అప్పుడెప్పుడో వచ్చినాం. నీళ్ళేమో ఒకక్కడ మంచిగా ఉంది, అక్కడ కూర్చొని తింటాం. ఇక్కడికి రారు. ఇది మంచిగా ఉంది ప్లేస్. ఇక్కడ మంచిగా ఉంది, ఇక్కడ కూర్చొని తింటాం. ఇప్పుడు ఏమని అటు మంచిగా వీళ్ళంతా తింటారు. ఈడ మంచిగా ఉందని ఈడ తిందామంటారు, ఇక్కడ కూర్చుందామంటారు. కూసరు ఏం కాదు, కూసరి. ఇక్కడ కూర్చుంటున్నాం, ఎడ తింటాం. కూసరా బాబీ. అయిపోయింది తినుడు. చిన్ని ఇప్పుడు ఎట్లుంది తిన్నాక? ఇప్పుడు మంచిగా ఉంటుంది, తిన్నది కదా. మా మమ్మీ చూడు, చిన్ని వాళ్ళ మమ్మీ.
ఇక ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయంటే నీళ్ళకి పోతున్నా, నన్ను నీళ్ళకి పంపారు. నీళ్ళు తీసుకొస్తా. గుళ్ళకి లోపలికి మళ్ళీ ఇంకా పోవాలి. వస్తున్నాను మొత్తం మస్తు మంది తక్కువ అయ్యారు ఇప్పుడు. మంది అంతా ఖాళీ అయ్యారు, పేరు ఇక. అప్పుడు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. ఏం చేద్దాం. పులిహోర కూడా తెమ్మన్నారు, 100 రూపాయలు ఇచ్చి 2 తెమ్మన్నారు. ఎంత ఒక్కటో తెలియదు కానీ అక్కడ గుళ్ళకి పోయి నీళ్ళు తీసుకొని వచ్చినాక పులిహోర కడిపోతాం. మళ్ళీ ఒకసారి గుళ్ళకి పోతున్నాం. ఇప్పుడు మొత్తం మంది అంతా ఖాళీ అయ్యారు. ఇక్కడ శివునికి అభిషేకం ఎప్పుడు ఎనీ టైం. ఇక్కడ కాసింగ్పేట్ మానసదేవి గుడి చాలా ఫేమస్. మస్తు మంది వస్తారంట, వచ్చిర్రు కూడా ఎక్కడెక్కడ నుండో. ఇక్కడ ముడుపు, ఇక్కడ నవగ్రహాలు. గుడి బంద్ చేసిర్రు, టైం అయిపోయింది 3 దాకా నేనంట. ఇక్కడ మనం ఏమన్నా కాయిన్స్ నిలబెట్టినాం అనుకో, ఏదైనా కోరిక కోరుకొని కాయిన్స్ నిలబెడితే ఆ కాయిన్ నిలబెడితే కోరిక తీరుతుంది అంట. ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ వాటర్ ఉన్నాయి. నీళ్ళు పట్టుకున్నాం, పోతున్నాం. మొత్తం గుడి ఉంటుంది. గుడి బయటకి వెళ్తున్నాం. పులిహోర తీసుకుంటాం. ఇప్పుడు గుడి బయటికి వెళ్తున్నాం. పులిహోర లేదట, ఓన్లీ లడ్లీ. పులిహోర అయిపోయింది. మస్తుంది గుడి మాత్రం, చాలా ఫేమస్. పోతున్నాం. ఆటోలు ఎక్కుతున్నాం, పోతున్నాం. ఆటోలు ఎక్కుతున్నాం, పోతున్నాం. ఇక అందరం దర్శనం మంచిగా అయింది. అంటే బాయ్ బాయ్.